అనంతపురంలకు చెందిన సీనియర్ న్యాయవాది వివి శేషాద్రిని అనంతపురం 3 టౌన్ సిఐ శాంతి లాల్ ఒక సివిల్ కేసులో పోలీస్ స్టేషన్ పిలిపించి ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన సేనీ సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ అధ్యక్షతన మంగళవారం అదనపు జిల్లా కోర్టు వద్ద నిరసన వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించారు. న్యాయవాది మరణానికి కారణమైన సీఐ మరియు సిబ్బందిపైన హత్య కేసు నమోదు చేయాలని, అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాది శేషాద్రి కేసులో సివిల్ కేసు విషయంలో ఇరు వర్గాలు నోటీసులు జారీ చేసుకున్నారన్నారు. దీనిని పురస్కరించుకుని ఒక తప్పుడు ఫిర్యాదు పై న్యాయవాది శేషాద్రిని స్టేషన్ వద్దకు పిలిచి భయభ్రాంతుని చేసి అతని మరణానికి కారణమయ్యారన్నారు. పోలీసులు చర్యను వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నారాయణ, మాజీ అధ్యక్షులు దొమ్మలపాటి సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు డిపి శాస్త్రి, ఆర్వీజీ సుబ్బారావు, కొండేపూడి భరతకుమార్, నీలం మధుసూదన్ రావు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదుల తరఫున ఏ విచారణైనా న్యాయవాది సమక్షంలో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున న్యాయవాదులకే కూడా రక్షణ లేకుండా పోయింది. కావున న్యాయవాదుల సంరక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు కక్షిదారులు కానీ సామాన్య మానవులకి రక్షణ ఎలా ఉంటుందనేది మేము న్యాయవాదులందరూ ప్రశ్నిస్తున్నాము. అక్కడ చనిపోవడం అనేది జరిగింది, కానీ కనీసం ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్లకుండా వారి యొక్క జూనియర్ న్యాయవాదులు కూడా పర్మిషన్ చేయకుండా అలౌ చేయకుండా సెల్ ఫోన్లు లాక్కోవడం చాలా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది పోలీసు వారు జరిగింది అనేది మేము ఖండిస్తున్నాం. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, పోలీసు వారు న్యాయవాదులు ఒక నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటి వారు. న్యాయం చట్టం కాపాడడం విషయంలో వేరు కాదనేది పోలీసు వారు అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మరీ రిపీట్ కాకుండా పోలీసు ఉన్నతాధికారులు, డిఐజీ గారు ఇలాంటి దుర్ఘటనలపై వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం బార్ అసోసియేషన్ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము.